సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ఈరోజు ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నా. ఇంతవరకు మన మన కంటెంట్ అంతా బిగ్ బాస్ సంబంధించి బిగ్ బాస్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. బట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక కంటెంట్ ఒక టాపిక్ గురించి బాగా వైరల్ అవుతుంది. నాకైతే కొంచెం నాకు మనసుకి నచ్చలేదు. ఎందుకంటే దాని గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇడుపు కాగితం. సో ఈ టైటిల్ ఒక సినిమా వస్తుంది. శ్రీధర్స్ హీరోగా, నాగదుర్గ హీరోయిన్గా. సో ఇడుపు కాగితం అనే ఒక సినిమా వస్తుంది. ఈ టైటిల్ మీద వచ్చే వివాదాల గురించి చిన్నగా నాకు అనిపించింది, నాకు తెలిసింది కొన్ని చెప్తున్నాననమాట. సో ఈ ఇడుపు కాగితాన్ని తెలంగాణ, ఆంధ్ర ఈ 2 రాష్ట్రాల మధ్యన ఒక గొడవలాగా సృష్టిస్తున్నారనమాట. అందరూ ఒకసారి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పెట్టిన వ్యక్తులు ఎవరో తెలియదు. సో వాళ్ళ పేర్లు లేవు, వాళ్ళ డీపీలు లేవు, సంబంధం లేకుండా ఏదో ఒకటి పెట్టేశారు. సో కొంతమంది మాట్లాడుతున్నారు, ఆంధ్ర వాళ్ళు మా తెలంగాణ అంటే ఏంటో చూపిస్తామంటారు. సో కొంతమంది మా ఆంధ్ర అంటే ఏంటో చూపిస్తామని అంటున్నారు. సో తెలంగాణ స్లాంగులతో ఒక సినిమా వస్తుంటే, తెలంగాణ ఇప్పుడిప్పుడే ఎదుగుతుంటే ఓర్వలేకపోతున్నారని కొంతమంది అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్ర తెలంగాణ అనే ఆ విభజన అయితే ఏదైనా ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అది మార్చుకోండి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు. సో ప్రజెంట్ ఇప్పటి వరకు అన్నదమ్ముల్లో ఉన్న తెలుగు రాష్ట్రాల మధ్యన ఇలాంటి గొడవలు పెట్టడానికి ఎవరో వస్తున్నారో, సో దాన్ని మనం ఖచ్చితంగా ఖండించాలి. ఎవరైతే వస్తున్నారో వాళ్ళని పట్టుకొని నిలదీయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర వాళ్ళు ఇది తెలంగాణలో గొప్ప, ఆంధ్ర గొప్ప, ఫస్ట్ తెలుగు రాష్ట్రాలు గొప్ప. తెలుగు రాష్ట్రాల్లో నుండి తెలుగులో తీసిన సినిమా ఇప్పుడు ప్రపంచ స్థాయికి వెళ్తుంది. అది కదా గొప్పతనం. సరే ఓకే, అందరూ అంటున్నారు. కొంతమంది తెలంగాణలో కొంతమంది ఏమని అంటున్నారంటే, జస్ట్ ఆ ఇడుపు కాగితం అనేది మా తెలంగాణ స్లాంగ్కి సంబంధించింది, మా తెలంగాణ భాష నెగిటివ్కి సంబంధించింది, ఆంధ్ర వాళ్ళు కొంతమంది ఓర్వలేకపోతున్నారు అంటారు. మరి బలగం మూవీ ఏ సినిమా నేను చూడలేదా? మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళి కూర్చొని సినిమా మొత్తం చూసి ఏడ్చిన రోజులు ఉన్నాయి. సో ఫ్రెండ్స్తో వెళ్ళి అరే ఇలాంటి సినిమాలు కదా ఇప్పుడు కావాలి, ఇప్పుడున్న ప్రస్తుత సొసైటీకి ఇలాంటి సినిమాలు కదా చూపించాలి. సో ఇప్పుడున్న యూత్కి కావచ్చు, ఇప్పుడున్న వాళ్ళకి కావచ్చు, ఇలాంటి సినిమాలను, ఇలాంటి అంటే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను కదా మనం చూపించాల్సింది. బలగం అనే సినిమాని ఎంత పెద్ద హిట్ చేశారు, దానికి ప్రాంతీయ భావం వచ్చిందా? ఆంధ్ర అని తెలంగాణ అని ఏమైనా వచ్చిందా? ఒక్కసారి మీరు ఆలోచించాలి. అంటే కొంతమంది ఎవడో ఎక్కడో ఒక ఛానల్ పెట్టుకొని వాడు పేరు తెలియదు, ఊరు తెలియకుండా వాడు పెట్టేసుకొని ఆంధ్ర వాళ్ళ మీది తెలంగాణ ఇదని ఒక రాయేసేసి దాన్ని పెంట చేసేస్తుంటే దాన్ని పట్టుకొని మనం కూడా హైప్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాలి, తెలుగు రాష్ట్రాలు గొప్ప. మళ్ళీ చెప్తున్నా, తెలుగు రాష్ట్రాలు గొప్ప. ఎందుకంటే ఎక్కడి నుండి వచ్చేవాడైనా హైదరాబాద్లో బతుకుతున్నాడు, ఎక్కడి నుండి వచ్చేవాడైనా ఆంధ్రాలో బతుకుతున్నాడు. మనం అలా అనకూడదు, కానీ ఖచ్చితంగా వాళ్ళకి పని కల్పిస్తున్నాం, ఉపాధి కల్పిస్తున్నాం. సో మన రాష్ట్రాల్లో మనం రూపాయి సంపాదించుకుంటూ వాడికి ఒక రూపాయి పెడుతున్నాం అనమాట. సో 2 తెలుగు రాష్ట్రాలు ఎవరో కొంతమంది అన్నారంట, ఈ స్లాంగ్ మాకు డబ్బింగ్ ఉంటుందని. ఎవరు పెట్టారో అది తెలీదు, వాళ్ళకైతే చెప్తున్నాం. ఏం తెలుగులో పుట్టలేదా మీరు? తెలుగే కదా నేర్చుకున్నారు. తెలుగులో నీకు ఇంక స్లాంగ్ కావాలా? సో అదర్ స్టేట్ వెళ్ళు, అదర్ కంట్రీ వెళ్ళు, అప్పుడు నీకు తెలుస్తుంది తెలుగు గొప్పతనం ఏంటో, తెలుగు జాతి ఏంటో. సో అసలు ప్రతి ఒక్కరు కూడా అసలు సరే ఆంధ్ర మాది నిజంగా ఆంధ్రనే, నేను ఆంధ్రనే చెప్తున్నా. ఆంధ్రాలో ఎన్ని స్లాంగ్స్ ఉన్నాయి? శ్రీకాకుళం నుండి చూసుకోండి, విజయనగరం, వైజాగ్ వచ్చేయండి, అలాగే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, రాజమండ్రి, గుంటూరు, కాకినాడ. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ స్లాంగ్ కానీ లాంగ్ కానీ ఉంటుందన్నమాట. సో ఆ స్లాంగ్ అలాగే తెలంగాణలో కూడా వాళ్ళకంటూ ఒక స్లాంగ్, వాళ్ళకంటూ ఒక గొప్పతనం ఉంటుంది. వాళ్ళ సంస్కృతిని వాళ్ళు చూపించుకోవాలి. వాళ్ళు ఒక సినిమా రూపంలో చూపిస్తున్నప్పుడు ఆ సినిమా నీకు నచ్చితే చూడు, నచ్చకపోతే లేదు. అంటే తెలంగాణ ఆ నెగిటివిటీని తీసుకొని వచ్చిన సినిమా నీకు ఆ సినిమా ఎండ్ ఆఫ్ ద డే సినిమా జనాలకు నచ్చితేనే వెళ్తుంది. అదైతే గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. సో సినిమా అనేది వాళ్ళ సినిమా రూపంలో కాకుండా వాళ్ళకున్న నెగిటివిటీని, వాళ్ళకున్న సాంప్రదాయాన్ని చూపిస్తున్నారనమాట. అది అందరికీ కనెక్ట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు తెలిసినంత వరకు ఎవరో ఒకరో ఇద్దరు ఈ చెత్తని ఇలా రేపుతున్నారు తప్ప తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు పిచ్చ క్లారిటీగా ఉన్నారు. ఎందుకంటే మాకు ఆ రాష్ట్రం సినిమా చూడడం, ఈ రాష్ట్రం చూడడం, ఆ స్లాంగ్ చూడడం, ఈ స్లాంగ్. కొరియన్ సిరీస్ కూడా చూస్తున్నారు ఇప్పుడు. కొరియన్ సిరీస్ చూస్తున్నారు, హిందీ సినిమాలు చూస్తున్నారు, డబ్బింగ్ సినిమాలు చూస్తున్నారు. మలయాళం సినిమాలు ఎందుకు హిట్ అవుతున్నాయి తెలుగులో? ప్రాంతీయ భావం ఉంటే మాకు ఆ మలయాళ సినిమాలు చూడం కదా. కానీ ఒక్కరో చేసిన ఆ తప్పు వల్ల అందరూ అంటున్నారు, మీ ఆంధ్ర వాళ్ళు, మీ తెలంగాణ వాళ్ళు, అంటే
నాకు పర్టికులర్గా చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఆంధ్ర వాడిని, బట్ నాకు తెలంగాణలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా ఆప్యాయతగా చూసుకుంటారు. సో మా ఇంటికి వచ్చేటప్పుడు, మా ఫంక్షన్లకు, మా పండగలకు వచ్చేటప్పుడు మేము వాళ్ళని ఆప్యాయతగా చూసుకుంటాం. ఒక అన్నదమ్ములనే అనుబంధంతో మేము ఉన్నాం. మీరెందుకు అసలు దాన్ని ఎందుకు చెడగొడుతున్నారు? మీరెందుకు దాన్ని విభేదాలు చేస్తున్నారు? సరే, తెలుగులో సినిమా గురించే మాట్లాడుకుందాం. సినిమా ప్రొడ్యూసర్ ఎవరు? బన్నీవాస్ గారు. మరి ఎక్కడ అయింది? అందరనే కదా తీసుకున్నారు కదా. ఆయన సినిమా మంచిది, సినిమా అంటే సినిమా ఇండస్ట్రీ బతకాలి, ఇండస్ట్రీకి మంచి సినిమాలు రావాలి, ఇండస్ట్రీకి డబ్బులు కావాలి, జనాలకి ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి సంస్కృతి ఉన్న సినిమాలు తీసుకెళ్ళాలి, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి అనుకుంటేనే ఇలాంటి సినిమాలు తీసుకెళ్తున్నారు. బన్నీవాస్ గారు గతంలో చూసుకున్న సినిమాలు కూడా చూడండి ఒకసారి. ఆయన ప్రతిదీ కూడా డిఫరెంట్గా తీసుకుని వెళ్తున్నారు. ఆయనకి లేదా స్లాంగ్ అంటే మాది ఆంధ్ర కదా, మేము ఆంధ్రాలోనే సినిమాలు చేస్తాం, ఆంధ్ర వరకే తీసుకెళ్తాం అని ఎప్పుడైనా అనుకున్నారా? లేదు, నేను తెలంగాణ వచ్చేసా, హైదరాబాద్లో ఉంటున్నాను, నేను తెలంగాణ వాడిని, తెలంగాణలోనే తీసుకెళ్తాను ఎప్పుడైనా అనుకుంటున్నారా? కొంతమంది ఎందుకయ్యా దాన్ని ఎందుకు ఇది చేస్తున్నారు? సో రాజకీయ కక్షలు ఇవి చేయకండి. ఎందుకంటే రాజకీయ పరంగా కూడా ఎవరికి వాళ్ళే గొప్ప. ఆంధ్రాలో ఒక 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 కొంతమంది సర్క్యులర్కి ఒకరు ఇష్టం అయితే ఇంకో సర్క్యులర్కి ఇంకోళ్ళు ఇష్టం. తెలంగాణలో కొన్ని పార్టీలకు ఇష్టం అయితే ఇంకొన్ని పార్టీలు ఇంకొంతమందికి ఇష్టం. అది పొలిటికల్గా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో అందరికీ ఎంటర్టైన్మెంట్ కావాలి. దాని ప్రతి ఒక్కరు కూడా ఎంటర్టైన్మెంట్ని కోరుకుంటారు. ఇది ఎవరో కావాలని చేస్తుందే తప్ప ఇదైతే ఖచ్చితంగా ఒక ఆంధ్ర వాడు తెలంగాణ వాళ్ళని ఉద్దేశించి కానీ, తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని ఉద్దేశించి కానీ అనే విషయం అయితే కాదు. జనరల్గా నేను అంటే ఇలాంటి టాపిక్స్ పెద్దగా సెన్సిటివ్ టాపిక్స్ మేము పెద్దగా మాట్లాడను. ఎందుకంటే అంటే కొంతమంది ఏది మాట్లాడినా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నట్టు ఉంటాయి. బట్ ఇది మనకి అంటే నాకున్న ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, మాకున్న ఫ్రెండ్స్లో తెలంగాణ ఫ్రెండ్స్ ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు ఉంటారు, మేమందరం అన్నదమ్ముల్లా ఉంటాం. ఇంత సరదాగా ఉన్న మా మధ్యలో ఇలాంటివి ఒకటి వస్తే, గొడవ వస్తే ఎలా ఉంటుంది? సో దానివల్ల నేను బాధ అనిపించి నాకు ఈరోజు ఈ వీడియో చేయవలసి వస్తుంది. సో నిజంగా చెప్తున్నా, ఆంధ్ర తెలంగాణ అనే భావన లేదు ఎవరికి. సో ఎవరిలో కూడా అలాంటి భావన లేదు. అండ్ సినిమా విషయానికి వచ్చేసరికి ఏ సినిమా అయినా చూస్తాం, అది మీకు తెలుసు. బలగం మూవీని ఎంత హిట్ చేసాం, అంత తెలంగాణ నెగిటివ్లోనే తీశారు కదా. మాకు ఆ తెలంగాణ స్లాంగ్లో అప్పుడు అవుతుంటే అరే కొత్తగా ఉంది కదా, అప్పట్లో ఇలా ఉండేవాళ్ళ, ఒక మనిషి చచ్చిపోతే అంతమంది అలా అంటే ఫ్యామిలీస్ దాని గురించి ఆ మనిషి గురించి ఇలా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఆ ఎండింగ్ సీన్లో చూసుకుంటే ఏడ్ చేశారనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యారు. ఆంధ్ర వాడు తెలంగాణ వాడు కాదు, మనిషి అనేవాడు ఎవడైనా కనెక్ట్ అవుతాడు. ఎందుకంటే ఒక మనిషి, మన ఇంట్లో ఒక తాత, ఒక తండ్రి, ఒక మా అమ్మ ఎవరైనా చనిపోతే అరే ఇంకా అతను మనకు లైఫ్లో లేరు, మన జీవితాల్లో లేరు. మనకంటూ ఆ జీవితం ఇచ్చిన తండ్రి, మనకంటూ ఇక్కడ భూమి మీద తెచ్చిన తాత, వీళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఆ బాధ ఎలా ఉంటుంది అనేది మనకు ఆ క్లైమాక్స్లో చూపించారు. ప్రతి ఒక్కరు ఏడ్చారు. ఆ రోజు ఎవరు తెలంగాణ అని ఆంధ్ర అని అనలేదు. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, యాజ్ నా ఒపీనియన్ చెప్తున్నా, ఇక్కడ తెలంగాణ ఆంధ్ర అనే భావన ఎవ్వరికీ లేదు. సో అందరూ అన్నదమ్ముల్లాగే ఉన్నారు. దయచేసి ఇలాగే ఉంచండి. 100 సమస్యలు ఉన్నాయి, సో దాన్ని పోరాడండి. సో కొంతమంది చూసుకుంటే దీన్ని మేమ్స్లోను ట్రోల్స్లోనేసి ఎటకారంగా మాట్లాడుతున్నారు. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఎవరి సంస్కృతి అయినా వాళ్ళకి గొప్పదే, ఎవరి సాంప్రదాయం అయినా వాళ్ళకి గొప్పదే. సంస్కృతి సాంప్రదాయాల మీద ఎవరు ఎటకారంగా కానీ జోకులు కానీ వేయకండి. దయచేసి అర్థం చేసుకోండి. ఇది తెలుగు జాతి, తెలుగు రాష్ట్రాలుగా గర్వపడుతున్నాం మనం. ఈ తెలుగు రాష్ట్రంలో పుట్టడం వల్ల కడుపు నిండా తింటున్నాం. ఒక్కసారి అయితే ఆలోచించండి. ఇలాంటి అనవసరమైన ప్రచారాలు అయితే చేయకండి ప్లీజ్, దయచేసి గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.